ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదని అంటున్నారని ఆయన అన్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులందరం కలిసి యాదాద్రి దేవాలయంలో పూజలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రేపటి రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. ఎవరైనా నిరసనలు తెలిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.